మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం ఉలాపాడు మండలం ఆత్మకూరులో అయితే ఉన్నాం. ఏంటి మామిడి తోటలో ఉన్నా అనుకుంటున్నారా? మీకు ఒక ఇంట్రెస్టమైన ఒక వ్యక్తి అయితే మనం పరిచయం చేయబోతున్నాం. ఏంటనుకుంటున్నారా? మామూలుగా టీచర్ అయ్యుండి టీచర్ వర్క్ చేస్తూ వ్యవసాయం కూడా చేస్తున్నారా అనే విధంగా ఈ రోజు మనకి చూపిస్తున్నారు. చాలా వరకు వ్యవసాయానికి కొంతమంది మాత్రమే మక్కువ చూపిస్తారు. ఇక్కడైతే టీచింగ్ చేస్తూ వ్యవసాయం కూడా చేస్తున్నారు చూడు. ఒక్కసారి ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు చూసేయండి. వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. హాయ్ సార్. అండి. మీ పేరేంటి? నా పేరు వెంకటాద్రి నాయుడు. సార్, చాలా మంది మేము చూసాం వ్యవసాయం అంటే వ్యవసాయానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. టీచింగ్ అంటే టీచింగ్ సైడే ఉన్నారు. కానీ ఇక్కడ టీచింగ్ చేస్తూ వ్యవసాయం చేయని ఆలోచన ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా ఫస్ట్ నుంచి మా వ్యవసాయ కుటుంబం. పొలం పంటలన్నా పనులన్నా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఫస్ట్ మొదటి నుంచి కూడా. కానీ నా ప్రధానమైన వృత్తి టీచింగ్. నేను ఎక్కడ పని చేసినా నాకు బ్రహ్మరథం పెట్టేవాళ్ళు ప్రజలు. కానీ ఆ తృప్తి వేరుగుంటుంది. ఫస్ట్ నిజం చెప్పాలంటే వ్యవసాయం కన్నా కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఆ ఆనందం వేరుగుంటుంది. నేను తెలంగాణలో ఒక 5 years పనిచేశాను. నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేటప్పుడు నాకు ఆ కుటుంబంలో ఆ పిల్లల కుటుంబాలు అందరూ కూడా నన్ను సిటీ బస్ ఎక్కించే వరకు సాగనంపారు. నాకు ఇప్పటికీ మర్చిపోలేదు నా సంఘటన. తర్వాత నేను ఇంకో వేరే స్కూల్ వేరే పిల్లలు పనిచేసిన అట్లే చేశారు. మన్నెడకోట్లు అయితే సన్మానించారు, ఘనంగా సన్మానించారు. అది ఆ తృప్తి వేరుగుంటుంది. అది పిల్లల కోసం చాలా శ్రద్ధ తీసుకునేవాడిని. బడి 3:30 వరకు అయినా కూడా నేను 5 గంటల వరకు స్కూల్లో ఉండేవాడిని. సాయంత్రం పడి ఇక్కడ ఈ పనులు ఏంటంటే సాయంత్రం బడి వచ్చిన తర్వాత కాసేపు ఈ పొలం పనులు చేస్తే శారీరకంగా ఆరోగ్యం, మానసిక ఉల్లాసం ఈ కలిగాయి. వాస్తవంగా అదే అనమాట. ముఖ్యమైన వృత్తి టీచింగే. నాకు అదే ఇంట్రెస్ట్ ఫస్ట్. తర్వాత ఇది ప్రవృత్తి. అది మేడం. అంటే రెండు బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం కష్టం సార్. బట్ మీరు రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు చూడ, అది గ్రేట్ సార్. నాకు వేరే వ్యాపకాలు ఏం లేవు. ఇంకా నాకు వేరే వ్యాపకాలు లేవు. నా ప్రపంచం నా కుటుంబం, నా పిల్లల కుటుంబం, పిల్లలు ఆ బళ్ళ స్కూల్లో పిల్లలు, నా కుటుంబం, పొలం. ఇంకా నాకు రెండే వ్యాపకాలు లేవు. నాకే ఆనందాలు లేవు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్? నాకు 18 ఎకరాల పొలం ఉంది. 18 ఎకరాలు పొలం వేస్తారా? ఏమేమి పంటలు వేస్తారు సార్? ముఖ్యంగా మా ఊర్లో సౌకలమ్మ. ఇక్కడ సౌకలు, సోపాట, మామిడి ఈ ప్రధానమైన పంటలు. ఇవి 3 వేసారా? 3 ఉన్నాయి. ఇంకా దీన్ని ఇంకా ఆధునికంగా చేయాలని ఉంటుంది. కానీ మనకి సమయం సరిపోదు. స్కూల్ మెయిన్ వృత్తి కాబట్టి ఫస్ట్ దానికే ప్రాధాన్యత ఇస్తాను. నాకు ఆ ఆనందం ఎక్కువ ఉంటుంది. స్కూల్ ఆనందం ఎక్కువ ఉంటుంది. నేను స్కూల్ లేకపోతే నాకు బోరు. స్కూల్ ఉంటేనే బాగుంటుంది. తర్వాత పొలంకి వచ్చేస్తా. సమయం దొరికిందంటే పొలానికి వచ్చేస్తా. అది వర్కర్స్ వాళ్ళు ఉంటారా సార్? ఉంటారు, వర్కర్స్ ఉంటారు. కానీ వర్కర్స్ కొద్ది ప్రాబ్లం ఉందనుకోండి. అందుకని పంటలు పండియాలంటే కష్టం. పంటలు పండియాలంటే మెయిన్ వ్యవసాయదారుడు చేలో ఉండాలి. అంటే మన వేరే కూలీల మీద ఆధారపడి మనం పంటలు పండించలేము ఈ రోజుల్లో. కష్టం అన్నమాట. అంటే రెండు బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం కష్టము. బట్ మీరేంటంటే రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నారు చూడు, అది గ్రేట్ సార్. నేను అదే చెప్తుంది. వృత్తి ప్రవృత్తి రెండు ఇష్టమే. వృత్తి ముఖ్యం. ఫస్ట్ మన ధర్మం పాటించాలి. అది ఆ ధర్మాన్ని న్యాయం చేయాలి. నేను పిల్లల కోసం బళ్ళోనే మీరు పౌడర్ డబ్బాలు, నూనె డబ్బాలు, దువ్వెనలు, కత్తెరలు అన్నీ ఉండే. మందులు, మెడిసిన్ కూడా పిల్లలకి మెడిసిన్. తలనొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా నా దగ్గర అంతా మెడిసిన్ కిట్ ఉంటుంది. ఆ కిట్ కూడా పెట్టుకున్నామండి. ఆటల కిట్ కూడా. పిల్లలు బడి అంటే ఆ భయం పోగొడటానికి ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసేది గేమ్సే పిల్లలకి. ప్రతి పిల్లవాడు సారత్న అంటే గేమ్స్ ఉంటాయి గ్యారెంటీ అని చెప్పి పిల్లలు బడి మనకుండా బడికి వచ్చేవాడు. బడి అంటే ఒక జైలు లాగా ఉంచేవాడిని కాదు. బడి అంటే ఒక పండగ వాతావరణం. తల్లిని మరిపించేవాడిని. ఇంటిని మరిపించి బడికి వచ్చేవాడు చేసేవాడిని ఫస్ట్ పిల్లల్ని. తర్వాత ఆటోమేటిక్గా చదువు అదే వచ్చుద్ది. కాలక్రమేణా చదువు వాళ్ళకి ఇంట్రెస్ట్ అదే కలుగుద్ది. కాసేపు ఇది అయిపోయినాక అది ఉంటుంది, అది అయిపోయినాక ఇది ఉంటుంది. పిల్లలు చాలా ఉల్లాసంగా నేర్చుకునేవాడు చదువు. అంటే ఈ జనరేషన్ లో పిల్లల్ని చూసినట్లయితే చాలా మందికి వ్యవసాయం మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మామూలుగా కాలేజీకి వెళ్తారు, చదువుకుంటారు, స్కూల్కి వెళ్తే చదువుకుంటారు. బట్ వ్యవసాయం గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బట్ ఉపాధ్యాయులు ఏంటంటే టీచింగ్ చేసేటప్పుడే ఒకసారి వ్యవసాయం కూడా ఇలా చేయండి అంటే, ఇప్పుడు మామూలుగా మనకి ప్రాజెక్ట్ వర్క్లు అంటారు కదా సార్. పొలం తీసుకొస్తాను. మొక్కలు పెరుగుదల, గుబురు వేరు అంటే ఎలా ఉంటుంది, ట్యాప్ రూట్ ఎలా ఉంటుంది, ఫైబ్రస్ రూట్ ఎలా ఉంటుంది, పిల్లలందరికీ మొలక ఎన్ని రోజులు మొలకెత్తుద్ది, ఎదిగే దశలు, స్టెమ్ అంటే ఏంది, లీవ్స్ అంటే ఏంటి, మొత్తం కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది, ఆహారం ఎలా తీసుకుంటుంది, నేను ఉంటే మొక్క ఎందుకు పెరగలేదు, ఇవన్నీ కూడా ఫీల్డ్కి తీసుకొచ్చి నేను చూపించేవాడిని. ఓకే, చాలా గ్రేట్. ఎందుకంటే ఈ రోజులో మేము చూసినట్లయితే అలా ఎక్కువ అసలు ఎవరు అలా చేయడం లేదు సార్. బట్ ఇలా చేస్తే బాగుండిద్ది అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. మీరైతే మాకు చెప్పేసారు నిజంగా చేస్తున్నారని. థ్యాంక్ యూ సార్ అసలు ఇలా చేపించడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీరనే కాదు సార్, ప్రతి ఒక్కళ్ళు. ఓకే ఓకే, ఆత్మ సంతృప్తిగా ఉంటుంది. ఇలాంటి పిల్లలకి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తే మాకు ఆనందం ఉంటుంది. అందరు గెలవాలి, సమాజం అంతా గెలవాలి, అందులో మనం ఉండాలి. అదే మన లక్ష్యం అదే. సమాజం అంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారా, మామూలుగా అయితే నేను అనుకుంటూ ఉన్నా ప్రతి ఒక్క పిల్లల్ని, సో వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ తో పాటు ఇంటర్న్షిప్ కూడా ఉండేది. సో వీళ్ళకి ఎక్కడెక్కడికో కంపెనీలకు పంపించే బదులు వ్యవసాయం చేపిస్తే బాగుంటది కదా. సో వాళ్ళకి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఎవరైతే వ్యవసాయం మీద నష్టపోతున్నారో, రైతులు ఇబ్బంది పడుతున్నారో, ఆ కష్టం విలువ తెలియాలని చెప్పి నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ ఇక్కడికి వస్తే రియల్ గా ఈసారి అయితే చేసేస్తున్నారు. పిల్లల్ని ఏదో ఒక ప్రాజెక్ట్ వరకు చెప్పి పిల్లల్ని పొలం సైడ్ తీసుకొచ్చేసి ఇలా ఉంటే మొక్కలు ఇలా నాటుకోవాలి ఇలా అని చెప్పేసి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ కల్పించేలాగా చేస్తున్నారు. చూడు, చాలా గ్రేట్. సో నేనైతే అనుకున్నాను అదైతే ఇక్కడ జరుగుతుంది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నాయని చెప్పడానికి సార్ ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. సార్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా చేయొచ్చు అనే విధంగా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.